నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ జూలై 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్ల మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచి జూలై నెల నుండి ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన ఇస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ మేరకు జూలై 1వ తేదీన సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లను ఇంటి వద్దే పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. కావున పెంచిన పెన్షన్ అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని ఆయన ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కూడా పెన్షన్దారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటలకి పింఛన్ల మహోత్సవ కార్యక్రమం గూడూరు నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఓటు తేదీ కల్లా సచివాలయ సిబ్బందిని పెట్టి ఇంటింటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నెల చెప్పిన విధంగా 7,000 రూపాయలు అవ్వాతాతలకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరూ కూడా 6 గంటలకి సచివాలయ సిబ్బందితో పాటు మా నాయకులందరూ కూడా వచ్చి మేళ్ళకు వచ్చి ఈ యొక్క పెన్షన్ని పంపిణీ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరూ జనసేన సంబంధించిన నాయకులు, బీజేపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ యొక్క పెన్షన్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి మన చేతి గుండా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మన ఎలక్షన్స్లో అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాం. మనం ఖచ్చితంగా పెన్షన్ని మనం 4,000 చేస్తామని చెప్పి మాటిచ్చాం. మనం మాటిచ్చిన ప్రకారం మనందరం కూడా ఈరోజు బాబు గారు మాట్లాడబెట్టుకున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ ఇచ్చేది కూడా అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్స్ కూడా ఇచ్చాం. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే మొదటి సూపర్ 6లో మొదటి మాటగా బాబు గారు ఈ పెన్షన్లు 2,000 నుంచి ఈరోజు 3,000 నుంచి 4,000 చేసిన కార్యక్రమాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మేము 4,000 అంటే ఆయన 3,500 అంటే అది అంచె వాళ్ళేగా పెస్తా పోతాడంట. సరే, అది జనానికి అర్థమైపోయింది, ఓడి చేసేటంటే తర్వాత అది ఎట్లయితే ఈరోజు అవ్వలు తాతలకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి అందరికి ఎవరైతే ఈ నియోజకవర్గంలో పెన్షన్ తీసుకుంటున్నారో అందరికి కూడా మరొకసారి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని మొదటి నెల 7,000 రూపాయలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 200 పెన్షన్ని 2,000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2,000ని 3,000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తారంటే ఈయన అంచెల వారీగా పెంచాడు. 3,000 2,000 పెన్షన్ ఉంటే దాన్ని అంచెల వారీగా 5 సంవత్సరాలకి 3,000 చేశాడు. ఇప్పుడు ఆ 3,000ని 4,000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు మొట్టమొదటి పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్న సంగతి ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ, మీరు 2,000 నుంచి 3,000 పెంచేందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారు. మా నాయకుడు 3,000 నుంచి 4,000 పెంచేందుకు కొన్ని రోజులు తీసుకొని ఈరోజు దర్జాగా పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 25 మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు గున్నం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి ఆర్థిక సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామానికి చెందిన గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, వారు రెడ్డి సంఘం ద్వారా కూడా సేవ చేయడం అభినందనీయమని అన్నారు.
ధనంజయ రెడ్డి మాట్లాడుతూ బట్ల కనపూరు గ్రామంలో దేవాలయం పునరుద్ధరించారని రోడ్లు, వీధి దీపాలు, స్కూల్ పిల్లలకి వ్యాన్ సౌకర్యం, విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన లాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈ సంఘంలో పేదలను ఆదుకోవడం సంతోషకరమని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ వారు ఇది సంఘం ద్వారా పేదలకు పలు సరుకులు ప్రతి నెల క్రమం తప్పకుండా ఇవ్వటాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి, డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రాఘవ రెడ్డి, హరినాథ్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి సంపూర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు మన రెడ్డి సంఘం కూడా అందించడం జరుగుతుంది. ఆయన విద్యా వైద్యం మీద కనపూర్లో పట్ల కనపూర్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగా సర్వీస్ చేయడం ఒక గొప్ప విషయం. అది ఆయనకి ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. సంపూర్ రెడ్డి సంక్షేమ సంఘం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పట్లాగానే సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఆదివారం గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారి దాతృత్వంతో గున్నం సేవా ట్రస్ట్ పేరు మీద పలసత్తులు ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ 16 మంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఓజిల మండలం పట్ల కనపూరు గ్రామానికి చెందినవారు. వారు వ్యాపార రీత్యా బెంగళూరులో ఉంటారు. అయినప్పటికీ కూడా సొంత గ్రామం మీద అభిమానంతో, ప్రేమతో ఎంతో కొంత గ్రామానికి చేయాలనే ఉద్దేశంతో పట్ల కనపూరు గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. అందులో మనం గూడూరు తిరుపతి జిల్లా కోట మండలం కోటలో వెలిసి ఉన్న గ్రామదేవత కోటమ్మ తల్లి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో సముద్ర జలాలను తీసుకువచ్చి అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి విశేష అలంకరణలో ఉంచారు. నల్లపరెడ్డి కుటుంబాల నుంచి కోటమ్మకు సారే, పూలబుట్టలను తీసుకుని ఆలయానికి మహిళా భక్తులు వెళ్లి అమ్మవారికి అలంకరించారు. ముఖ్య అతిథులుగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయా ఎమ్మెల్యేలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈశ్వర్వాకగోత్రోద్భవః శివకోటేశ్వరి నామధేయస్య చంద్రికా నామ్నేం యశోవర్ధన్ రెడ్డి నామధేయస్య దివ్యా నామ్నేం ఋషి నామ్నేం యశా నామ్నేం పశుపాల గోత్రోద్భవః విద్యావర్ధన్ నామధేయస్య నవీనా నామ్నేం అర్జున్ నామధేయస్య అంజలి కలే బాలగోత్రోద్భవస్య దశరథరామరెడ్డి నామధేయస్య వెంకటేశ్వర నామ్నేం కలవకుండ గోత్రోద్భవః గోవర్ధన్ రెడ్డి నామధేయస్య సుకన్యా నామ్నేం ఆకాశ్ రెడ్డి నామధేయస్య భువనేశ్ రెడ్డి మౌనేశ్ రెడ్డి నామధేయస్య కలవకుండ గోత్రోద్భవః రాజేష్ రెడ్డి నామధేయస్య శ్రీజన్యా జగమామ ఆహ్వానం మేరకు మా కోటమ్మ తల్లి దర్శనానికి వచ్చాము. ఇక్కడ మా అమ్మమ్మ ఊరిలో పుట్టి పెరిగాము. మా మేనమ్మ వాళ్ళ బాట చూసాము. వాళ్ళ బాటలో నడవాలని కోరుకున్నాం. కోటమ్మ తల్లి ఆశీర్వాదాలతో ఈ పరిస్థితి స్థాయిలో ఉంటాం. ఇక్కడ తల్లి దీవెనలు నేను సరేపల్లిలో గెలిచిన, సునీల్ కుమార్ ఇక్కడ గూడూరులో గెలిచినాడు. సో ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కోటమ్మ తల్లిని ఆశీర్వదించమని చెప్పేసి నేను కోరుకున్నా. ఈ కోటలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాం, ఇక్కడ అన్నీ చూసాం. ఆగ్రహణ ఇక్కడున్న వంక బ్రిడ్జి లేనప్పుడు ఏమంటారు చల్లగాలం, ఆ చల్లగాలం మీద బ్రిడ్జి లేనప్పుడు పడవలో దాటి సెలవులకి ఇక్కడికి వచ్చేది. అక్కడి నుంచి ఈరోజు అభివృద్ధి చెందిన కోటమ్మ తల్లి దేవస్థానం అన్నీ చూస్తున్నాం. తల్లి ఆశీర్వాదాలు ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత దేవస్థానం అటువంటి కోటమ్మ తల్లి దేవడానికి పెద్దలు అన్న జగన్మోహన్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. మొట్టమొదట జగన్మోహన్ అన్న ఎలక్షన్ ముందే నీ పేరు, నీ భార్య పేరు కోటమ్మ తల్లి కాళ్ళకాడ పెట్టుకున్నా, సునీల్ మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాము, ఖచ్చితంగా నువ్వు రావాలా అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పాడు. ఈరోజు తద్వారా ఆ బుక్ కూడా తీర్చుకున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఆ కోటమ్మ తల్లి దయకున్న చంద్రమోహన్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గెలవడం నిజంగా తల్లి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఆ తల్లి ఈ కోటమండలే కాదు యావత్ అందరూ కూడా మంచి చేయాలని, అందరి కుటుంబాల్లో సుఖశాంతులు వర్ధిల్లాలని చెప్పి పెద్దలు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అందరు పార్టీకి అతీతంగా వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అసోసియేషన్లను బలోపేతం చేసి విద్యార్థుల హక్కులను సాధించుకునేందుకు ఏపీ స్టూడెంట్స్ జేఏసీ పనిచేస్తోందని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ గూడూరు పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేశారు. నూతన కమిటీని విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు విద్యార్థి సంఘాలు బలోపేతం కావాలి అనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఏపీ స్టూడెంట్స్ జేఏసీ కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులు మరియు జేఏసీ కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు పట్టణం క్రీడలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి 107వ జయంతి సందర్భంగా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రారంభించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి సహకారంతో ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి గూడూరు ప్రతిష్టలను పెంపొందించారని పేర్కొన్నారు. స్థానికుడైన తనకు గూడూరు అభివృద్ధి ముఖ్యమని, ఈ క్రమంలో స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి ఆదిశేషారెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపు ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు మనవాళ్ళు. ఎందుకంటే గూడూరు అంటే స్పోర్ట్స్కి, గేమ్స్కి పుట్టినిల్లు. ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అలాగే కేంద్ర స్థాయి కూడా పోయి అనేటువంటి పరిస్థితి ఉంది. హాకీలో మొట్టమొదట గూడూరు విద్యార్థులు బ్రహ్మాండంగా రాణించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే పెద్దలు గోపాలన్న గారు చెప్పినట్టు అన్న ఉన్నప్పుడు ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరిగే కార్యక్రమం కూడా పాల్గొన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా సుబ్రహ్మణ్యం చెప్పినట్టు ఎక్కడ కూడా అన్నలు చెప్పిన మాటకి అటు ఇటు దాటకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేశాను. విద్యార్థుల కోసం, క్రీడాకారుల కోసం. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి నా గూడూరు ప్రజల కోసం, నా పీఈటీల కోసం ఖచ్చితంగా మీరు ఏం చేస్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను అన్నలకి మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. సంతోషం. నేను చెప్పేది ఒకటి, అందరికి కూడా ఎవరన్నా సరే ఎమ్మెల్యే కానీ గూడూరుడే ఉండాలా, గూడూరులో పుట్టిండాలా. అంతేకాని ఎక్కడెక్కడో విదేశాల నుండి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయాలంటే బుద్ధి చెప్పారు గూడూరు ప్రజలు. 14,000 ఓటింగ్తో బుద్ధి చెప్పారు. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పి మిగతా నాయకులను కోరుతున్నా. ప్రయోగాలు వద్దు. గుడ్డోడైనా కుట్టోడైనా మన బిడ్డ, మీ బిడ్డ ఇక్కడ సునీల్ కుమార్. లేకపోతే రేపు ఎలక్షన్స్లో కూడా స్థానికుడు నిలబడితే స్థానికుడు ఓడిన తప్ప స్థానికేతరులకు ఓటేస్తే అన్యాయం, అధ్వానం అయిపోద్ది. మీరు చూశారు చాలాసార్లు స్థానికేతరులు ఇక్కడ ఏమందో పరిపాలించారు మనల్ని. ఏ విధంగా జరిగిందో ఈ మున్సిపాలిటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరికీ విన్నవిస్తున్నానయ్యా, నా పరిపాలన బాగాలేకపోతే నాకు ఓట్లు వేయద్దు. ఎవరైనా స్థానికులు నిలబడితే అతనికి ఓటేయండి. అంతేగాని ఇతర ప్రాంతాలతో వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మీరు గూడూరు ప్రజలు ఇబ్బంది పడడం తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తున్నా, నేనున్నప్పుడు ఏంటి కార్యక్రమాలు చేశా. ఈ స్టేడియంలో ఇక్కడ మినీ ఆడిటోరియం ఒకటి శాంక్షన్ చేస్తే పెద్దలందరూ కూడా నా సలహా ఇచ్చారు, ఇక్కడ వద్దులేయా అడ్డామని చెప్తే నేను క్యాన్సిల్ చేశా. అందరు పెద్ద గూడూరు క్రీడాకారుల యొక్క సలహాలతోనే. అట్లాగే నేను ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్ భవన్కి అక్కడ డిఎన్ఆర్ కమిటీ హాల్ పక్కన నేను స్థలం కేటాయిస్తే అది క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తూ వచ్చారు. అది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఎదురాదిగా చెప్పారు, అవన్నీ కూడా నేను చేస్తాను సార్. నేనే క్యాన్సిల్ చేసే మనిషిని కాదు. నాకు అభివృద్ధి కావాలా, నా గూడూరు కావాలా, నా గూడూరు అభివృద్ధి చెందాలా. అంతే తప్ప ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే అది జరగదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎందుకంటే ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు తెలుసు, మన గూడూరు పరిస్థితి మనకు తెలుసు. ఎక్కడో పుట్టిన తీసుకొచ్చి ఇక్కడ గూడూరుని గందరగోళం సృష్టించడం, మాటలు, భాష అన్నీ కూడా ఏందో రౌడీయిజం. గూడూరు ప్రశాంతం కూడా గూడూరుని తీసుకొచ్చి సునీల్ కుమార్ రౌడీ అంటే, సునీల్ కుమార్ రౌడీ అంటే ఏం చేశాను రౌడీ నేను చేశానంటే వచ్చిన రౌడీ మరి పక్కన చేరి ఎక్కించి వాళ్ళకి తెలియకపోయి పాపం అజ్ఞానులు వాళ్ళు మాట్లాడితే పక్కన చెప్పి తప్పని కొట్టి నవ్వుకునే వాళ్ళు తెలియజేస్తున్నాయా. నేనేదైనా చేశానంటే మీకు సహాయం చేశా. మీ గుండె మీద చేసుకొని ఆలోచించుకొని సునీల్ కుమార్కి ఏ సహాయం చేశాడు. కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి భాషలు మాట్లాడితే గూడూరు అటువంటి కాదయా, ప్రశాంతమైన వాతావరణం గూడూరు ఇక్కడ అటువంటి వద్దని చెప్పి పెద్దల సలహా చెప్పాలి. కానీ ఇంకా రెచ్చగొట్టి కవింపు చర్యలు చేస్తే ఇబ్బందికర పరిస్థితి. ఏమైంది ఈరోజు ప్రజానికి ఏం తీర్పించారు? ఈరోజు అహంకారానికి ఏం తీర్పించారు? అహంకారం తగ్గించుకొని అందరితో కలిసిమెలిసి ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తు. నేను ఓడిపోయిన 5 సంవత్సరాల్లో నేను ఎక్కడైనా అహంకారంగా మాట్లాడినా, ఎమ్మెల్యే కూడా అహంకారంగా ప్రవర్తించాను. గూడూరులో ఎక్కడ నేను ప్రవర్తించాలా. పెద్దవాళ్ళంటే ఎప్పుడు ఈ రోజు గౌరవం, నాకు ఎప్పుడు గౌరవిస్తానుంటా. కాబట్టి దయచేసి అలాంటి బుద్ధులు మానుకొని ఎక్కడైనా సక్రమ మార్గంలో ఉంటే మంచిదని చెప్పి వాళ్ళకి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం.
ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి నాకు పిల్లలందరూ కూడా సెల్యూట్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు 15వ తేదీ కూడా ఆగస్టు 15వ తేదీ కూడా మీ స్థానికుడు మీ బిడ్డ ఆగస్టు 15 జెండా ఎగురేసే కార్యక్రమం కూడా త్వరలో గూడూరులో చూస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే అదొక సంతోషం, మన వాళ్ళు చేస్తే సంతోషం. ఎవరో తీసుకుని వచ్చి ఇక్కడ చేయాలని ప్రయత్నిస్తే మీ ప్రయత్నాన్ని గూడూరు నియోజకవర్గ ప్రజలు తిప్పుకుంటున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నానని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లే ఖచ్చితంగా జిమ్ విషయంలో ఎస్టిమేషన్ ఎంతుందో పెద్దలు ఇతరాజు గారు కన్నా చెప్తే ఖచ్చితంగా ఆ జిమ్ను కూడా బాగు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము. అయితే మన ఆర్డీఓ మంచి ఆర్డీఓ ఆయనతో కూడా మాట్లాడి ఈ యొక్క స్టేడియంకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో సీనియర్లు సలహాలు తీసుకొని గోపాలరావు ఉన్నారు, అలాగే మా భాస్కర్ ఉన్నారు, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే అన్న మా పీఈ ఛానల్ ఇద్దరు ఉన్నారు. అందరితో మాట్లాడి ఏం కావాలో ఈ యొక్క గ్రౌండ్కి మనం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్డులో కూరగాయల మార్కెట్ పక్కన ఉచిత చలివేంద్రం ప్రారంభించి 4 నెలల పాటు అద్వితీయంగా నిర్వహించి ప్రస్తుతం వానాకాలం ప్రారంభమైనందున చలివేంద్రం ముగింపు సందర్భంగా ఆదివారం ఉచిత మినరల్ వాటర్, మజ్జిగ, గుగ్గిళ్లు, పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, పూడి విజయ్, కొండూరు హరిబాబు, కుటుంబ సభ్యులు వాకాట్ రామ్మోహన్, మాముడూరు రాధయ్య, వాచ్ షాప్ రాము, కేఆర్ఎం దయాకర్, కోట వెంకటేశ్వర్లు, పిల్లల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, లలిత రైస్ వెంకటేశ్వర్లు, నాగరాజు, వల్లంకొండ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గత 4 నెలల ముందు ఎండలు ఉధృతంగా ఉన్న పరిస్థితిలో కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ పాప అమెరికాలో డాక్టర్ విధులు నిర్వహిస్తున్న వాళ్ళ పాప సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని 4 నెలలు దిగ్విజయంగా మినరల్ వాటర్ సౌకర్యంతో ఇక్కడ అందులో మంచి సెంటర్ కూడా ఇక్కడ మార్కెట్ సెంటర్ రద్దీగా ఉంటుంది. నిత్యం రోజు 10 నుంచి 15 క్యాన్లు ఇక్కడ అవుతూ ఉన్నాయి. చాలా సంతోషమైన విషయం. ఒకరోజైతే 21 క్యాన్లు కూడా అయి ఉన్నాయి. చాలా మంచి ఏరియాలో ప్లేస్ మనకు ఇక్కడ దొరికిన దానికి సంతోషపడుతూ కొండూరు అందులో ఈ సంవత్సరం మనకు విపరీతమైన ఎండలు, సెగగాలులు మొత్తం పరిస్థితులు చాలా తీవ్ర స్థాయిలో ఉండిన దానికి కొంతమంది కన్నా మనం ఆదుకున్నాం అని అంటే చాలా ప్రగతి సేవా సంస్థకి ఒక మంచి సంతోషమైన విషయం. ఎందుచేతనంటే మన ప్రగతి సేవా సంస్థ పేదలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ ఒక కార్యక్రమాన్ని మనకు కొండూరు సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ పాప వాళ్ళ బంధువులు మంచి సహకారాన్ని మనకు అందించాడు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఒక 4 నెలలు దిగ్విజయంగా మనం చేయగలిగాం. ఈ ఒక ఇంకా కూడా ముందు ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెబుతూ అదేవిధంగా మొదటి రోజు కూడా మనం మంచి పౌష్టికాహారాన్ని గుగ్గుళ్ళు, పులిహారం, మజ్జిగ అన్నీ అందజేశాం. అదే పెద్దవాళ్ళు చెప్తుంటారు, మంచి కనపడితే చాలు మనిషి కనపడక్కర్లేదని. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద కొండూరు సుబ్రహ్మణ్యం గారి పేరు మీద ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది 4 నెలల క్రితం. ప్రారంభమే కాదు ముగింపు కూడా ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు గుగ్గిళ్ళు, పులిహోర, వీటన్నిటితో కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది. చల్లబడ్డది కాబట్టి. అలాగే ఆకాశంలో ఉండే చంద్రుడికైనా సరే అమావాస్య నెలకు ఒకసారి వస్తుంది. కానీ మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రగతి సేవా సంస్థ సేవలకు మాత్రం అలాంటి చీకటి ఎలాంటివి లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగడం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. సేవే లక్ష్యం సేవా పరమాత్మ అనే మంచి ఉద్దేశంతో మా ప్రగతి సేవా సంస్థ గత 4 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మంచి ఎండలు దాదాపు 56 డిగ్రీల దాకా పరిస్థితి. దాంట్లో ప్రజలకు దాహార్జన తీర్చడానికి నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రదేశంలో మా కుటుంబంతో సహాయ సహకారాలతో శ్రీ కీర్తిశేషులు కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి పిల్లలు విజయ మరియు అమెరికాలో డాక్టర్ మరియు హరి అందరూ కలిసి ఇక్కడ ఈ చలివేంద్రానికి ఇచ్చేశారు. అదేవిధంగా మొదటి రోజు మంచి పులిహోర గుగ్గిళ్ళతో
బతికి స్టార్ట్ చేసాం. తర్వాత ఎన్ని స్టాండ్ అవసరమైనా సరే అందుబాటులో పెట్టి ఆహారం తీసే కార్యక్రమం ప్రవేశించింది. ఆ విధంగా ఇప్పుడు వాటర్ చల్లబడింది కాబట్టి ఈ రోజు ముగింపు కార్యక్రమంలో కూడా ఈ అందరికీ వినియోగం చేస్తూ ఈ కార్యక్రమం వినియోగం చేసిన మా ప్రజా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మన మార్చి నెలలో చీఫ్ శిష్యులు కొండూరి సుబ్రహ్మణ్యం రాజు గారి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరి అన్న వాళ్ళ సిస్టర్ డాక్టర్ విజయ నిర్మల గారి సహకారంతో చలివేంద్రాన్ని మార్చిలో ప్రారంభించాం. 4 నెలలు దిగ్విజయంగా నిర్వహించాము. రైతు బజార్లో లాస్ట్ సంవత్సరం రైతు బజార్ దగ్గర పెట్టాము. కొంచెం డిసప్పాయింట్ ఉంది. దాన్ని మించిన విధంగా ఈ కూరగాయల మార్కెట్లో మంచి నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో పెట్టడం కూడా మాకు సంతృప్తినిచ్చింది. ఈ 4 నెలలు కూడా దిగ్విజయంగా ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ముగింపు సందర్భంగా ఈరోజు కూడా ఈరోజుతో ముగిస్తున్నాం. కొంత వాతావరణం చల్లబడింది కాబట్టి ఆ రోజు మార్చిలో 40 డిగ్రీలతో దాదాపు చంద్రరాజు చెప్పినట్టు 18-20 క్యాన్లు అంటే సామాన్య విషయం కాదు. దీన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. इदं विष्णुर्विचक्रमे त्रेधान्तदे पदं समूढमश्यपागन्त्रे सृष्टिः ओं पुरुषा జరుగు మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కుకొని పొంగళ్లు పొంగించారు. అర్చకులు శ్రీనివాసులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు విజయలక్ష్మి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
योगिनो नित्यं नमो व्रातपदे घनपदे प्रमदपदे नमस्ते लंबोदराय एकदन्ता ओम प्रार्थना पूर्वक क्षमा पूर्वक नमस्कारं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये चतुर्भुजे चंद्रकलावतंसे कुशं वैनदेन सोमं पिबतु वृत्तः सोमं धनस्य सोमिनो मध्यं ददातु सोमिनीः न क्रोधो न च माच्छद्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा मूले तत्त्वादपद्मं मयि सन्निधि स्वार्थवक्त्रायताक्षी गम्भीरावर्धनाभिस्थनभरणमिता सुप्रवस्तोऽन्तारवासप्रिये कृत्तिवासप्रिये सर्वलोकप्रिये साधरारब्धसङ्गीतसम्भ्रामरालोचिनी तत्सघाबद्धजूली सनादत्तां शुद्रेकां मयूरोडि ब्रह्माण्डनायकिने आधिमध्यान्तशक्तिस्वरूपिणे श्रीपोले ब्रह्मदेवता परात्परकला वसिद्ध सिद्धे राकाम्य सिद्धे मुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे कामेश्वरी श्रीललिता देवता ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं नमस्कृताः ऋषयस्ते त्रयं पुत्रा स्वयं श्रीदेवी देवता सहस्रजा लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीमवगामिनीं यस्यां हिरण्यं विन्येयं पुरुषां श्रियं देवीमुपक्वयतां हिरण्यप्रागा ज्वलन् ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.